గత కొన్ని వారాలుగా క్రికెట్ లవర్స్ కు ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించిన పొట్టి కప్ లాస్ట్ స్టేజ్ కు చేరింది. గత టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లీష్ జట్టు చేతుల్లోనే ఓడింది మెన్ ఇన్ బ్లూ. అప్పటి వరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన టీం ఇంగ్లాండ్ దెబ్బకు కప్పుకు ఆవిడ దూరంలో ఆగిపోయింది. దీంతో రోహిత్ సేన పగతో రగిలిపోతుంది. నౌకౌట్ ఫైట్ లో ఇంగ్లాండ్ పని పట్టాలని అనుకుంటుంది. బట్లర్ సేనను ఓడించేందుకు అవసరమైన వ్యూహాలను పన్నుతోంది భారత టీం మేనేజ్మెంట్. ప్రత్యర్థి జట్టును ఎక్కడికక్కడ కట్టిపడేయాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాతో సూపర్ పోరులు ఆడిన మాదిరిగానే ఫస్ట్ బాల్ నుంచి ఫుల్ ఇంటెంట్ తో వెళ్లాలని అనుకుంటుంది. అటాకింగ్ అప్రోచ్ తో అపోజిషన్ టీం ను చిత్తు చేయాలని చూస్తోంది. ఇంగ్లాండ్ ను ఆపేందుకు కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కలిసి మరో మాస్టర్ ప్లాన్ వేశారట. సెమీస్ లో గెలుపు కోసం సరైన ఓడిని దించాలని ఫిక్స్ అయ్యారట. ఆ బ్యాటర్ ను ఆడించి ఇంగ్లీష్ టీం కు షాక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఆటగాడు మరెవరూ కాదు, సంజు శాంసన్ అని వినికిడి. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్లేస్ లో సంజును ఆడించాలని అనుకుంటున్నారని క్రికెట్ వర్గాల సమాచారం. మెగా టోర్నీలో జడేజా టోటల్ ఫెయిల్ అయ్యాడు. అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. అన్ని మ్యాచ్ల్లో కలిపి 16 పరుగులు మాత్రమే చేశాడు. అతడు కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీంతో జడ్డును తీసేసి స్పెషలిస్ట్ బ్యాటర్ గా సంజును ప్లేయింగ్ 11 లోకి తీసుకోవాలని రోహిత్ ద్రవిడ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో 2 క్వాలిటీ స్పిన్నర్లు టీంలో ఉండటం, వాళ్ళిద్దరూ మంచి ఫామ్ లో ఉండటంతో జడ్డుని తీసేసి శాంసన్ ను బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారట. సంజు జట్టులోకి వస్తే బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతమవుతుంది. ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ బాగుంది కాబట్టి బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ దిశగా టీం మేనేజ్మెంట్ సమాలోచనలు చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. మరి జట్టు ప్లేస్ లో సంజు వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.